నమస్తే. భీష్మ ఏకాదశి ఈ నెల 29వ తేదీ గురువారం నాడు వచ్చింది. చాలా విశేషమైన పర్వదినము. మాఘశుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు. ఆ భీష్ముడి యొక్క పేరుతో వచ్చిన ఏకాదశి ఎందుకంత ప్రాముఖ్యత అంటే చాలా పర్వదినము. దీని అందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటాం. ఎందుకంటే ఇది ఈరోజు భీష్ముడు తన యొక్క పార్థివ దేహాన్ని వదిలిపెట్టి తమ పంచప్రాణాలను కూడా సాక్షాత్తు విష్ణువులో కలిపినట్లు మనకు తెలుస్తున్నది. అసలు భీష్మ ఏకాదశిని జరుపుకుంటాం. భీష్ముడు యుద్ధ నిపుణుడు, రాజనీతిజ్ఞుడు, అలాగే ధర్మ శాస్త్రానికి మూల పురుషుడు కూడా. అందుకేనేమో అతను చనిపోయే ముందర ధర్మరాజుకి అన్ని ధర్మాలు అంటే రాజు యొక్క ధర్మాలు, రాజ్య పరిపాలన ఎట్లా చేయాలి, రాజనీతి అంటే ఏమిటి, ప్రజా పరిపాలన ఎట్లా చేయాలని చెప్తూ మనకి మహాభారతంలో 2 పర్వాలలో కూడా అతని యొక్క విశిష్టత తెలుస్తుంది. ఏమిటి? అనుశాసనిక పర్వము మరియు శాంతి పర్వంలో భీష్ముడు అందించిన గొప్ప విషయాలు దానిలో ఉన్నాయి, ధర్మశాస్త్ర విషయాలు. అట్లాగే ఈరోజు కూడా మనం నిత్యము పారాయణ చేస్తున్న అతి పవిత్రమైన నామాలు విష్ణు సహస్రనామ. మనము నిత్యము ప్రతి ఇంట వినిపించే విష్ణు సహస్రనామాలు సాక్షాత్ భీష్ముడు ధర్మరాజుకి అందించాడట. ఈరోజు చూసారా ఎంత లోకోపకారం చేస్తారో. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందిన మొట్టమొదటి వ్యక్తిగా అతను భీష్ముడు నిలిచాడు. సాక్షాత్ శ్రీకృష్ణుని భగవానుడిగా భావించి సాక్షాత్కారం చేసుకొని తన పంచప్రాణాలను విష్ణుమూర్తిలో కలుపుకునే రోజు దివ్యమైన పర్వదినం భీష్మ ఏకాదశి. మనం ఏం చేయాలి? ముఖ్యంగా భగవద్గీత పారాయణ, అట్లాగే విష్ణు సహస్రనామ పారాయణ, వీలైతే సత్యనారాయణ వ్రతము, అట్లా విష్ణు దేవాలయం దర్శించుట, ఉపవాసం ఉండుట, ఇవన్నీ కూడా మనం భీష్మ ఏకాదశి నాడు చేయాలి. చాలా పుణ్యం వస్తుంది. అలాగే భీష్ముడిని తలుచుకుంటూ చాలామంది ఈరోజు తర్పణాలు ఇస్తారు. దీనివల్ల వారికి సంతానం కలుగుతుందని ఒక నమ్మకం, విశ్వాసం కూడా. అట్లాగే దీన్ని జయ ఏకాదశి అంటారు. ఈరోజు ఏ పని చేసినా జయం కలుగుతుందట. మంచి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించవచ్చునని మనకి పురాణాలు